ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024 ఎప్పుడూ జరగని విధంగా హోరాహోరీగా టగ్ ఆఫ్ వార్ గా నడుస్తున్నాయి. వీళ్ళ చేతిలో ఒకవేళ గెలుపనేది ఉన్నట్టయితే 100 కోట్లు కాదు, తెలుగు మీడియం ఎందుకు మన ఆంధ్రాలో అని చంద్రబాబు నాయుడు గారు అంటే సత్యానాథన్లో ఇంగ్లీష్ మీడియం చదివాడండి, అబ్దుల్ కలాం ఇంగ్లీష్ మీడియం. ఈయన నీకు సింగిల్ సీటు కూడా రాదని చెప్పడం మాత్రం ఆయన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడతారు. ఆనాటి సినీ తారల నుంచి ఈనాటి సినీ తారల వరకు, అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ముక్కుసూటిగా సమాధానం చెప్తారు. మరెవరో కాదు, ఆయనే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే మూవీ క్రిటిక్ ఇమంది రామారావు గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు, మరిన్ని టాపిక్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024 ఎప్పుడూ జరగని విధంగా హోరాహోరీగా టగ్ ఆఫ్ వార్ గా నడుస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయం. అంటే వై నాట్ 175 అని ఈయనంటారు. అసలు ఈసారి అసలు మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా రాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే జనసేన పొత్తు తెలిసిన విషయం అందరికీ. సో ఈ ఎలక్షన్స్ లో సీఎం ఎవరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేమంటారు? నేను చాలా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మనిషి. కరెక్ట్. ఇక్కడ వై నాట్ 175 అన్నాం జగన్ తప్పు, మీకు సింగిల్ సీటు కూడా రాదని అన్నాం మన చంద్రబాబు నాయుడు తప్పు. వీళ్ళెవరండి? జ్యోతిషీలా? వీళ్ళ చేతిలో ఒకవేళ గెలుపు అనేది ఉన్నట్టయితే 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలకు జాయిన్ అయిపోతారు. జ్యోతిష్యులు చెప్తే రాంగ్, బట్ వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఫీల్డ్ లో వీళ్ళే ప్లేయర్స్ కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ ని వాళ్ళు చెప్పుకోవాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. బాగా పరీక్ష రాసిన వాళ్ళు అంటే 100% కూడా మార్కులు తెచ్చుకుంటామనేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళు, నాన్న ఎలా రాశారా పరీక్ష అంటే, ఓకే డాడీ బట్ ఏంటో చూద్దాం అంటాడు. నా కొడుకులే అన్నాను, అలాగన్నారు. అసలు పరీక్ష రాయకుండా పేపర్ ఇచ్చి వచ్చినాడు ఎలా రాశాడు? ఈజీ 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 అంటే ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ అంటాడనమాట. ఆ ఈజీ అయినోడు పడిపోతాడు. బాగా కష్టపడి రాశాను అనేవాడికి వాడు 98, 99 వస్తాయి అన్నమాట. అంటే వాడికి వెళుతుంటుంది. అంటే ఆన్సర్ పేపర్లు తీసుకుంటున్నప్పుడు కూడా ఇంకోసారి పేపర్ చూసుకుంటాడు. వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 70% స్టూడెంట్. మరి వీరిద్దరిలో ఎవరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎవరు 70%? మరి ఈజీ అయినవాడు అంటే పూర్తిగా అధముడు, ఫెయిల్ అయిపోతాడు. చూసి ఏమో కష్టపడి రాశాను లెట్ సి అనేవాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అలాగే ఈయన నీకు సింగిల్ సీటు కూడా రాదని చెప్పడం మాత్రం ఆయన రాజకీయ పరిజ్ఞానం ఏమైపోయిందండి చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడిని చాలాసార్లు పబ్లిక్గా తిడుతూ ఉంటాను. ఆయన రాజకీయ పరిజ్ఞానం ఆయన 170 వై నాట్ 175 to 175 అంటే ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేదు కదా. రేపు పొద్దున్నే ఉంటారు నువ్వు 175 అన్నాయే ఎన్నుతాయి అనేందుకు అవకాశం కల్పించినోడే కదా. ఈయనెందుకు సింగిల్ సీట్ రాదని చెప్పాలి? ఏమయ్యా నువ్వు సింగిల్ సీటు కూడా రాదని చెప్పావు కదా, ఎన్ని సీట్లు వచ్చాయి చూడు, నోరు మూసుకో అంటారు. ఈ మాటలకు అవకాశం ఇచ్చిన వాడే కదా. ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లు మాత్రం చాలా హింసాత్మకంగా ఉంటాయి. నెంబర్ 1 ఏ విధంగా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయని వాళ్ళు చచ్చిపోతారు అంతే. టపా టపా టపా, ఒకటి తల, ఒకటి చెయ్యి, ఒకటి కాలు. అరే నామినేషన్ వేయడం కోసం వెళ్ళినట్టయితే చెయ్యి నరికేశారంటే ఏమనుకోవాలమ్మా? ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి వాడు డ్రైవర్ని చంపేసి ముక్కలు నరికేసి డ్రైవర్ ఇంటికే డోర్ డెలివరీ చేశారంటే ఇది ఎంత అఘాయిత్యం! మన పరిపాలన ఇది. ఒక జర్నలిస్టు ప్రశ్నించేందుకు తలబద్దలు కొట్టేశాడు. ఒక డాక్టర్ ప్రశ్నించేందుకు ఎనస్థీషియన్ సుధాకర్ వాడికి పెడరెక్కలు విరిచి కట్టి మండు 10లో పడుకోబెట్టి చంపేశారు. మానసిక పరిస్థితి బాగాలేదు. మానసిక పరిస్థితి ఎందుకు బాగాలేదు? నువ్వు దొంగరా అంటే ఏమవుతుంది? గుండు గీసేశారు. మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. నడి రోడ్డు మీద ఎనస్థీషియన్ అంటే చేసిన గంటకి 2 లక్షలు తీసుకుంటారు. టీడీపీ హయాంలో ఇటువంటి ఏ అన్యాయాలు జరగలేదంటారా? టీడీపీ హయాంలో జరిగాయో జరగలేదో ప్రజల మధ్యకి రాలేదు కదా. ఇప్పుడు ప్రజల మధ్యకి వస్తున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తాలూకు ఫోటోగ్రాఫర్ ఎవరు ఉన్నారు? ఆయన ఎందుకు పూర్తిగా ముందు రాడ్లతోని తర్వాత కత్తులతో పొడి చేసి ఇక్కడే హైదరాబాద్లో మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటివి ఇంతకుముందు జరగలేదు.
అందుకే చెప్తున్నాను, రేపు రాబోయే ఎలక్షన్లో జగన్ తాలూకు ముఖ చిత్రం చాలా రంగులు మారుతుందన్నమాట. అప్పటికే భయంకరమైన రాక్షసుడు అవుతాడు, అప్పటికే భయంకరమైనటువంటి గోండా అవుతాడు, అవసరమైతే తల్లిని చంపేస్తాడు, అవసరమైతే చెల్లిని కూడా చంపేస్తాడు. ఆయనకి కావాల్సింది విజయం, ఆయనకి కావాల్సింది డబ్బు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగానే అలా చేస్తే జగన్ విజయం సాధిస్తారు. విజయం సాధిస్తారంటే అందుకే జగన్ పట్ల ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈ మధ్యకాలం ఏమో 18,000 ఒకసారి, 9,000 ఒకసారి, అమ్మఒడి, నాన్నఒడి. మరి ఈ పాటికే చాలా మంది తలలు నరికేయాలిగా, మళ్ళీ ఎందుకు రాప్తాడు సభలో, సిద్ధం సభలో అంతమంది వచ్చారు జనాలు? అవునమ్మా, తలలు నరికారంటే సందర్భం ఎవరు ఎదురొస్తారో వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి వైసీపీలోంచి బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళారు? భయపెడితే వెళ్ళారా? ఎందుకు వెళ్ళిపోయాడంటే బయట ఉండి రాలేడు, బతకలేడు. ఒకటి నువ్వు అనుకుంటున్నావా, అక్కడ మన ఏదో గూడెం ఉంటుంది, లేకపోతే గాంధీనగర్ ఉంటుంది. ఆ గాంధీనగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో వేస్తారంటే మొత్తం గాంధీనగర్ని తగలబెట్టేస్తాడు. మీరు ఓటేసి డబ్బులు తీసుకుంటారా, ఓటు వేయకుండా మొత్తం మీ గూడెం తగలబెట్టమంటారా అనేటువంటి రోజులు కూడా వస్తాయి. దాని సందేహం లేదు. రాజకీయాలు అయిపోయాయి అంటారు, దాని సందేహం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. నాకు అంటే పెద్దలు కూడా ఫోన్లు చేస్తుంటే నా పొగర్తులు తీసి పక్కన పెట్టండి, నేను చెప్పింది న్యాయం. ప్రజలకి జగన్ మీద వ్యతిరేకత వచ్చింది ఒకటి. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక దేవతలా భావించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ నిన్న మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ గెలవడు. అదే ఆయన డబ్బులు తీసుకొని క్యాంపెయిన్ చేపించి ఆయనని గెలిపించి మళ్ళీ ఇప్పుడు అటువైపు మారి ఇప్పుడు ఆయన గెలవడం అని చెప్తుండ్రు. ఒకప్పుడు ఆయనే కదా చాలా నడిపించారు ఆ కోడి కత్తిసిని, ఈ డ్రామాలన్నీ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాస్. యూఆర్ 100% కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఒక టీచర్ అమ్మా, టీచర్వి, నేనేమో మార్కులు 2 పేపర్లు రాసిన మార్కులు తెస్తున్నాను. వాడికి అనుభవం ఉంది, చక వర్కౌట్ చేసుకెళ్ళిపోయాడు. ఇంకోటికి అనుభవం లేదు, అసలు రాయలేదు, అన్ని శ్రీరామ లేకపోతే మీ పేరు ఏదో రాసేసి పేపర్ ఇచ్చాడు. మీరు ఎవరికి సమర్థిస్తారు, ఎవరిని గెలిపిస్తారు, ఎవరు గెలుస్తారని చెప్తారు? చెప్పండి. వాడికి అనుభవం ఉంది, వాడు పరిపాలించగలడు. వాడు 33,000 ఎకరాలు తీసుకున్నట్టే 13,000 ఎకరాలు, రాజధాని పోయినా 20,000 ఎకరాలు ఉంటాయి. ఎకరం 2 కోట్లు కమ్మేసరి 40,000 కోట్లు బై పుట్టింగ్ హిజ్, అంటే వాడు చైర్మన్ సీట్లో కూర్చోగానే ఆయనకి ఎంత అంటే రన్నింగ్ ఎకనమీస్ కనిపిస్తున్నాయంటే 40,000 crores కనిపిస్తాయి. అంటే ఏంటి, 20 acres. 20 acresలో ఒక్కొక్క ఎవరో ఒక జపాన్ వాడుకో, లేకపోతే సింగపూర్ వాడుకో, లేకపోతే అమెరికా వాడికి ఇచ్చేస్తే ఎన్ని వస్తాయండి? నీకు ఒక 2 ఎకరాలు కమ్మేస్తే ల్యాండ్ వస్తుంది, దానిలో 60-40, 50-50 షేరింగ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి? ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వనరులు అంటే ఏమిటి, విద్యుత్తు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ట్యాక్స్లో ఎగ్జామ్స్ను, విద్యుత్తులో ఎగ్జామ్స్ను పెట్టినట్టయితే మీరు పబ్లిక్గా చెప్తున్నారు, అయ్యా నీ పరిశ్రమలో 75% ఓన్లీ ఆంధ్రాసే ఉండాలని. అంటే మనకేంటంటే 20,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే 20 ఒక పరిశ్రమకి 2,000 మంది వచ్చినా సరే ఎట్ ఏ టైం 40 మందికి జాబులు వస్తున్నాయి. అంటే నెలకు 40,000 మంది జాబులు వచ్చినట్టయితే కంపెనీలు పెట్టుకొని అలా కూర్చోవడానికి కాదు కదా. ఈరోజు చూసిన కంపెనీ నెక్స్ట్ మంత్కే, నెక్స్ట్ ఇయర్కి దీన్ని డబుల్ అయిపోతుంది. సో మొత్తానికి ఇవన్నీ ఆలోచించి ప్రజలు అటు ఏ పార్టీ అయితే ఈ అభివృద్ధి చేస్తున్నారో ఆ పార్టీనే మళ్ళీ గెలిపించే అవకాశం. అభివృద్ధి కాదమ్మా, స్ట్రైట్ క్వశ్చన్ సార్, సీఎం ఎవరు అవుతారు సార్? అంటే ఉందమ్మా, ఇంకో మాట చెప్తున్నాడు, అభివృద్ధి కాదు. ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక తాగుబోతు ఎంతైనా తాగుతాడు, ఎంతైనా అప్పులు చేస్తాడు, కానీ వాడు గోచి కట్టుకొని ఉన్నా సరే ఉన్న ఇల్లుని తాకట్టు పెట్టడం. ఒకవేళ పిల్లల్ని పోషించలేని అసమర్థుడైతే తాగి చచ్చిపోతాడు. అంతకంటే అధ్వానమా? అరే నువ్వు ఉంటున్నటువంటి సచివాలయాన్నేమో నువ్వు 540 కోట్లకి నువ్వు తాకట్టు పెట్టిస్తావు అంటే ఏమనుకోవాలి? నువ్వు చేసే పని చెల్లదా?
నువ్వు తక్కువ పనులు చేస్తున్నావా? ఋషికొండని గుండె పగలగొట్టి నువ్వు ఇప్పుడు ఈరోజు 540 కోట్లకి చేస్తావా? అందుకే దాని మీద నెలకి 12 కోట్లు వచ్చాయి. 7 కోట్లతో కట్టినటువంటి ఋషికొండ ఒక టూరిజం స్పాట్ 12 కోట్లు వసూలు చేసేది. రూరల్ ఏరియాలో పీపుల్ అందరూ ఎందుకు దేవుళ్ళ భావిస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 1వ తారీఖు అవ్వగానే మాకు పింఛన్ వచ్చేస్తుంది అన్నారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అమ్మఒడి ద్వారా మేము చదువుకుంటున్నాం అంటున్నారు. అసలు తెలుగు మీడియమే అక్కర్లేదు. అసలు ఇప్పుడున్న స్టూడెంట్స్కి తెలుగు మీడియం ఎందుకు మన ఆంధ్రాలో అని చంద్రబాబు నాయుడు గారు అంటే లేదు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమే కావాలి అని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇంగ్లీష్ మీడియమే అక్కర్లేదన్నారు. మళ్ళీ వాళ్ళ మనవడిని ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియమే అక్కర్లేదు అని చెప్పారు. తల్లి నిన్ను ఎంత ప్రేమగా చూసినా సరే పక్కింటి ఆవిడ్ని ఆంటీ అను, లేకపోతే చిన్నమ్మ అను, అంతేగాని అమ్మని పిలవబడతాం. ఇంగ్లీష్ అనేది బేసిక్ నాలెడ్జ్, బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సత్యానాథన్లో ఇంగ్లీష్ మీడియం చదివాడండి, అబ్దుల్ కలాం ఇంగ్లీష్ మీడియంలో చదివాడండి, రామ్ జత్మలాని ఇంగ్లీష్ మీడియంలో చదివాడండి. అదే అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనవన్ని కూడా తెలుగు మీడియంలో జాయిన్ చేయించాలి కదా. ఆయన ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నప్పుడు సొంత మనవన్ని కూడా తెలుగు మీడియంలో జాయిన్ చేయించాలి. ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించాడు? అవునండి, చంద్రబాబు నాయుడు రేపు పొద్దున్న జనాలు స్టూడెంట్స్ ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి పిల్లలు. వాటిలను కూడా మీమ్స్ ట్రోల్స్ చేశారు. పేరు మీరు తెలుగులో రాకపోయినా, మీ మాతృభాషను మర్చిపోయినా, మీ ధర్మాన్ని, మీ సాంప్రదాయాన్ని, మీ సంస్కృతిని మర్చిపోయినా, ఇవన్నీ ధర్మాలు సంప్రదాయాలు సంస్కృతి అంతా మన తెలుగు భాషలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది? మాతృభాషను మర్చిపోవని చెప్పలేదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అమ్మ తల్లి ఎలాగో ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి. మీకేమో కొంచెం దురదుంటే, మీకేమో స్థలం ఉంటే, మీకేమో డబ్బు ఉంటే ఒక స్కూల్ పెట్టుకొని వాళ్ళు జీతాలు ఇచ్చుకోవాలంట. ఈయనేమో దాన్ని ఎఫ్ఐఆర్స్ ఇస్తారంట. ప్రభుత్వం ద్రోహపరిచినదని అంటే ఎఫ్లియేషన్ ఇస్తారంట. ఎవరండి అలా చేస్తారు? ఇది పరిపాలనా సామర్థ్యం అండి. చెయ్యని ఉమ్మేస్తారండి ముఖం మీద. చూద్దాం కాదు, ఇలాంటి కారణాల చేత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఏంటి, సంవత్సరానికి 3 లక్షల మంది ఇంజనీర్లు రోడ్డు పడిపోతున్నారండి. వాళ్ళ గతి ఏం కావాలండి? వాళ్ళు 5,000 రూపాయలకి మన వాలంటీర్లు అనేటువంటి వెట్టి చాకిల్లో చేరిపోతున్నారండి. ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ ఫర్ ది వాలంటీర్స్? నో గ్యారంటీ, నో గవర్నమెంట్ లెటర్. అంటే ఒక రాయి కొట్టుకున్నవాడు నెలకు 1000 రూపాయలు, నెల 30,000 సంపాదిస్తుంటే బీటెక్ చదువుకున్నవాడు 5,000. ఎంత వెట్టి చాకిరండి, భరోసా లేని జీవితాలు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మళ్ళీ గెలిస్తే 12 లక్షల మందికి ఇస్తారంట వెట్టి చాకిరి ఉద్యోగాలు. ఇంత అమానుషంగా ఆయన బిహేవ్ చేస్తుంటే ఎవడైనా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినట్టయితే వాడు పాపాత్ముడు. ఓకే సార్, చూద్దాం. నిజంగా ప్రజలు ఆ డెసిషన్ తీసుకుంటారు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనేది త్వరలోనే తెలుస్తుంది. అంతిమ తీర్పు ఎప్పుడు ప్రజలదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.